నేను ఈ వీడియోలో భారతదేశంలో సోషలిజాన్ని స్థాపించినటువంటి ప్రముఖ ముఖ్యమైన సోషలిస్టు నాయకుడిని మీకు పరిచయం చేయబోతున్నాను. అతడే ఆచార్య నరేంద్ర దేవ. ఇతను భారతదేశంలో ఒక సోషలిజాన్ని ప్రారంభించటం కోసం సామ్యవాద సిద్ధాంతాలను నిరంతరం చదివి పరిశోధన చేసినటువంటి ఒక వ్యక్తి. ఇతను ఉపాధ్యాయుడు, మేధావి, సోషలిస్టు, ఈ దేశ నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, మరి సోషలిజానికి పితామహునిగా ఇతన్ని మనం భావించవచ్చు. అయితే ఇతన్ని ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఇప్పుడున్నటువంటి సొసైటీలో సోషలిజం అంటే, సామ్యవాదం అంటే చిన్న చూపు చూస్తున్నారు. అసలు సోషలిస్టుల్లో ఎవరు లేరు అని, సోషలిజం అనేటువంటి భారతదేశంలో లేదని, సిద్ధాంతం అనేటువంటిది భూస్థాపితం అయినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశం చేతనే ప్రముఖులైనటువంటి సోషలిస్టులను పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈ వీడియో చేస్తున్నాం. అయితే ఇక్కడ అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం యొక్క పట్టా పొంది 1947-51 వరకు లక్నో విశ్వవిద్యాలయానికి, 51 నుండి 53 వరకు బనారస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసి మరియు గొప్ప ఉపాధ్యాయునిగా, మేధావిగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అతనే సోషలిస్ట్ ఆచార్య నరేంద్ర దేవ. అయితే ఇతను 1889 అక్టోబర్ 31లో యూపీలోని సీతాపూర్లో జన్మించడం అనేటువంటి జరిగింది. అతను విద్యాపరమైనటువంటి రాజకీయ క్రియాశీలకమైనటువంటి జీవనం మొత్తం కూడా ఇతన్ని కేవలం ఒక ఉత్తరప్రదేశ్కి మాత్రమే పరిమితమైనటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ అతను చెప్పినటువంటి ఒక లైన్ మనం ఒకసారి చూసినట్లయితే, ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం పని కేవలం సామ్రాజ్యవాద యొక్క దోపిడీని, పెట్టుబడిదారీ విధానాలను అంతం చేయడమే కాదు, నేడు ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి సమాజంలోని అన్ని వర్గాల దోపిడీని కూడా అంతం చేయాలి అని చెప్పేసి ఒక ప్రముఖమైనటువంటి వాక్యాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. నన్ను కూడా ఈ ప్రముఖమైనటువంటి వాక్యం అనేటువంటి చాలా ముగ్ధుని చేసింది. ఎందుకంటే సమాజం లోపల దోపిడీ, పీడిత, అణచివేతలను అణిచేటువంటి ఉద్యమాలు కానీ, నాయకులు కానీ ఇప్పుడు లేరు. దాంట్లో దాసోహమై, భాగస్వామ్యమై ఇంకా వ్యవస్థను కులిపోయేటట్టు చేసిండ్రు. కానీ మరి పెట్టుబడిదారు విధానానికి, దోపిడీదారుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి నాయకులు లేరు. అదేవిధంగా ఇంకో వాక్యాన్ని పరిశీలిస్తే, మేము ఒక నూతన నాగరికతను సృష్టించాలనుకుంటున్నాం. దేశ రంగులు కలిగినటువంటి ప్రాచీన నాగరికతలోని శ్రేష్టమైనటువంటి అంశాలను భద్రపరుస్తూ ప్రపంచంలోని నూతన ప్రగతిశీల అంశాలను కూడా కలుపుకొని మరి ప్రపంచం ముందు ఒక నూతన ఆదర్శాన్ని ప్రదర్శించాలని చెప్పేసి అనుకుంటున్నామని ఒక వాక్యాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు మనం విశ్లేషిస్తున్నాము అని అంటే, ఒక గొప్ప మేధావి, ఒక సోషలిస్ట్ కాబట్టి అతను చెప్పినటువంటి మాటలను మనం విశ్లేషిస్తున్నాం. అయితే అతను సామ్యవాద సిద్ధాంతమైన తత్వశాస్త్ర సిద్ధాంతం లోపల అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినటువంటి పండితుడు మనకు తెలుసు. అతడు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడే చాలా సందర్భాల్లో, చాలా కాన్ఫరెన్స్లో చాలా సామ్యవాద సిద్ధాంతాల గురించి, సోషలిజం గురించి ఉపన్యాసించినటువంటి వ్యక్తి ఆచార్య నరేంద్ర దేవ్. అదే ఇతను 1915 నుండి కూడా గాంధీజీతో కలిసి గాంధీజీ ఆశ్రమం లోపల దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమం చేసినటువంటి నాయకుల్లో ముఖ్యుడు. ఇతను చాలామందికి ఆదర్శం. ఇతను చాలా నిరాడంబరంగా మరియు నిరుపేద విద్యార్థులకు సాయం చేస్తూ కడు పేదరికంలో పుట్టిన ఉన్నతమైనటువంటి చదివి నిరాడంబరత కలిగినటువంటి జీవనం గడిపినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఇతని ఒక ప్రజా జీవితం అనేటువంటిది మనం ఒకసారి విశ్లేషించినట్లయితే, అంటే రాజకీయంగా అతని యొక్క మలుపు, రాజకీయంగా ఆయన యొక్క జీవనం ఏ విధంగా ఉందని మనం ఒకసారి విశ్లేషిస్తే,
అతను రాజకీయంగా తడబాటు చెందినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు లేనటువంటి వాళ్ళు సమాజంలో సామ్యవాదులను, సమాజంలో ఉన్నటువంటి సోషలిస్టులను ఎవరు ముందుకు పడనీయరు. ఈయన కూడా చాలా అవరోధాలు ఏర్పడినాయి. అలాంటి స్థితి లోపల కాంగ్రెస్ నుంచి బయటపడి ఆయన మొట్టమొదటిసారిగా సామ్యవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రోడీకరించి అందరినీ ఒక గుంపుగా చేసి 1934 మే 17న పాట్నాలోని అంజుమాన్ ఇస్మాయిలింగ్ హాల్లో జరిగినటువంటి సమావేశం లోపల ఆ సమావేశానికి అధ్యక్షత వహించి ఆ సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి మొదటి అధ్యక్షుడే ఈ ఆచార్య నరేంద్ర దేవ్. అంటే ఇది సామ్యవాద సిద్ధాంతాల మీద ఆధారపడి సామ్యవాద సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి పార్టీ. అయితే అతను సామ్యవాద సిద్ధాంతాన్ని విడిచిపెట్టాను కానీ పార్టీనైనా విడిస్తా కానీ సామ్యవాద సిద్ధాంతాలను మార్క్సిజాన్ని విడిచిపెట్టేటువంటి సందర్భం లేదు, విడిచిపెట్టను అని చెప్పేసి నిక్కస్తుగా చెప్పినటువంటి ఒక వ్యక్తి. అయితే ఇతను వ్యవసాయ విప్లవానికి సామ్యవాద విప్లవానికి మధ్య సంబంధం ఉంది అని చెప్పేసి విశ్వసించినటువంటి వ్యక్తి. అయితే ఇతను బోధ ధర్మ దర్శనం అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించడం అనేటువంటి ఇందులో రచన జరిగింది. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. అయితే ఇక్కడ 1940 నుండి 45 వరకు స్వాతంత్ర ఉద్యమంలో మరి క్విట్ ఇండియా ఉద్యమం లోపల అనేక సార్లు శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకు పోయినటువంటి వ్యక్తి. తరతరాలుగా చాలా సంవత్సరాలు జీవితం లోపలనే గడిచి జైలు లోపల ఆయన చాలా పుస్తకాలు రచించడం అనేటువంటి జరిగింది. దాంట్లో ప్రముఖమైన 32లో బనారస్ జైల్లో ఆయన రాసిన అభిధామ్ కోష్ అనేటువంటి హిందీని ఫ్రెంచ్ నుంచి అనువాదించేటువంటి ఒక బుక్కు మరి ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇతను 1948లో స్వాతంత్ర సోషలిస్టు పార్టీని స్థాపించి 1950 ఫిబ్రవరి 19న అతడు మద్రాసులో మరణించడం మనకంతా తెలుసు. అయితే 1952 లోపల ప్రజా సోషలిస్టు పార్టీ ఆవిర్భవిస్తే ఆ పార్టీకి చైర్మన్గా కూడా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ప్రజా సోషలిస్టు పార్టీ 1952లో ఉన్నప్పుడు ఆ పార్టీకి చైర్మన్గా పనిచేసినాడు. అయితే ఇతను ఒక రైతు, ఉద్యమకారుడు, విద్యావేత్త, దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా అఖిల భారత కిసాన్ కాంగ్రెస్కు అధ్యక్షునిగా కూడా పనిచేసి రైతు సమస్యల మీద పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అయితే సామాజిక మార్పు యొక్క నైతిక కోణంను ఆయన దృష్టి భారతీయ దృక్పథాన్ని పోలి ఉండగా సామాజిక శక్తుల సైద్ధాంతిక అధ్యయనము మార్క్సిజ దృక్పథాన్ని పోలి ఉంటుంది అని చెప్పేసి ఒక సందర్భంలో వివరించడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ ఇతను ఒక గొప్ప లీడర్, ఒక సోషలిస్టు, కానీ గొప్ప ఉపాధ్యాయునిగా పేరు ప్రఖ్యాతలు సాధించడు కానీ మరి గొప్ప రాజకీయ నాయకునిగా ఎదగలేదు. ఈ దేశం లోపల సామ్యవాద సోషలిస్టులను అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అణిచేసింది. కాంగ్రెస్ పార్టీలో సామ్యవాద సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విడిపోయి సామ్యవాద సిద్ధాంతాల మీద, సోషలిస్టు సిద్ధాంతాల మీద పార్టీని ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ కంటూ ఒక సిద్ధాంతం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ కేవలం దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకోవడం తప్ప ఆ పార్టీ సిద్ధాంతాలు లేకుండా భారతదేశాన్ని అణిచేసి రైతులను, మహిళలను, యువకులను, విద్యార్థులను ఈ దేశం లోపల మరి అభివృద్ధి చెందకుండా విచ్ఛిన్నకరమైనటువంటి భావజాలం చేత, విచ్ఛిన్నకరమైనటువంటి దృక్పథం చేత ఈ దేశాన్ని విభజించి పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం చూస్తున్నాం చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అదేదో గొప్ప పార్టీ అని, ఈ దేశానికి ఏమో సేవ చేసిందని. ఈ దేశానికి సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశాన్ని అణిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోషలిజం మీద తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప లీడరు చరిత్రనే ఇది. ఆయన పేరే ఆచార్య నరేంద్ర దేవ్. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సోషలిస్టులు ఆచార్య నరేంద్ర దేవ్ చెప్పినటువంటి భావజాలానికి, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈ దేశంలో కూడా తప్పకుండా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, సోషలిజం కోసమై, సామ్యవాద సిద్ధాంతాల కోసమై పోరాటాలు చేయాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నా. నా పేరే ఎం నరసింహారావు, నేను సోషలిస్ట్.